అలా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎందుకంటే బీసీలకి అన్యాయం జరుగుతా ఉందని మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము ఆల్రెడీ డిక్లరేషన్ చేయడం జరిగింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అది డెసిజన్ తీసుకోవాలి, అక్కడ పెండింగ్ లో ఉందని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మేము చేసాము, సెంట్రల్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. వీళ్ళకి మరి చేసేటప్పుడు తెలియదా? ఎలక్షన్స్ కు ముందు ఏం చెప్పారు? కామారెడ్డి డిక్లరేషన్ లా క్లియర్ గా బీసీలకు రిజర్వేషన్ మేము చట్ట పద్ధతితో కల్పిస్తామని మళ్ళా ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాట చెప్పారు. కానీ ఈ రోజు బిల్ పాస్ చేసిండ్రు, అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండ్రు, గవర్నర్ ఆమోదం పొందింది, కేంద్రానికి పంపారు. కానీ కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత ఎవరిది? ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వందే కదా, వేరే ఎవరిది కాదు కదా. ఇక్కడ ఉన్న అన్ని పార్టీలను సమాయత్తం చేసుకోవాలి. మరి బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు, అందరినీ సమాయత్తం చేసుకొని ఆల్ పార్టీస్ తో పోయి అక్కడ ఉన్న ప్రధానమంత్రి మీద కానీ అక్కడ ఉన్న మంత్రుల మీద కానీ అందరి మీద ఒత్తిడి తెచ్చి చట్టబద్ధతతో అమలు చేయమంటున్నాం. అదే మా డౌట్. ఎందుకు చట్టబద్ధత కావాలంటున్నాం అంటే ఇంతకు ముందు ఇట్లాంటి ఆర్డినెన్స్ వచ్చి రద్దు కాబడ్డాయి. మరి ఆ రకంగా చూస్తే మరి ఈ ఆర్డినెన్స్ మనకు నిలబడుతుంది అనేది ఎక్కడ లేదు. ఇది కూడా మనకు రద్దు కావచ్చు. అంటే మీరు ఖాళీ బీసీలో ఓట్లు వేసుకోవడానికే ఇట్లాంటి పన్నాగాలు అంటున్నారు తప్పితే నిజంగా మీరు చిత్తశుద్ధితో ఈ పని చేస్తున్నారు అనేది ఇక్కడ బీసీలకు ఎవరికి కూడా నమ్మకం లేదు. మీకు అనిపిస్తా ఉన్నప్పుడు ప్రభుత్వం చెప్తున్న ప్రకారం అసలు లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా బీసీలకు ప్రాధాన్యత ఇస్తానని ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ చెప్తా ఉన్నాడో ఇది నమ్ముతారా? ఎట్లా నమ్ముతాం చెప్పు? వాళ్ళే చెప్తారు. ఫస్ట్ ఏమన్నారు? మేము పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. తర్వాత ఏమన్నారు? మేము చట్టబద్ధత చేస్తామన్నారు. చట్టబద్ధత చేస్తామన్నారు, మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చారు. ఇప్పుడు బీసీలంతా ఎందుకు ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నారు అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఎన్నో రాష్ట్రాలు ఈ ఆర్డినెన్స్ తెచ్చినాయి, కానీ ఆర్డినెన్స్ ఎక్కడ నిలబడలేదు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం 3 సార్లు ఆర్డినెన్స్ చేస్తే 3 సార్లు కూడా అక్కడ రద్దు చేయబడ్డది. ఆ రద్దు చేయబడ్డాక వాళ్ళు జయలలిత గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అప్పటి పివిఎం నరసింహారావు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ యొక్క బిల్లుకు బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతుందో చట్టబద్ధత కల్పించడం జరిగింది. చట్టబద్ధత కల్పించినందుకు ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 50% మించి అంటే 69% రిజర్వేషన్లు అమలు కావడం జరుగుతుంది. అంటే అక్కడ న్యాయం జరిగింది. అదే రకమైన న్యాయం ఈ రోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్న బీసీలు కోరుకోవడం జరుగుతుంది. మీరు ఏం చేసినా చట్టబద్ధత కల్పించి చేయండి. మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నారు. మీరు హామీ ఇవ్వకుంటే కూడా ఇంత మీరే చెప్పారు క్లియర్ గా ఎలక్షన్లకు ముందు ఓట్ల కోసం మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏమొస్తే అది చెప్పిర్రు. ఈ రోజు ఓట్లు వేసుకొని మాత్రం మీ ఇష్టం ఏదొస్తే అది చేస్తారు, కానీ ఎక్కడ చిత్తశుద్ధితో ఏ పని అమలు చేయడం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ లోనే కాదు, మాకు ప్రజాస్వామ్యంలో మీరైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదో 42% ఉద్యోగ ఉపాధి రాజకీయంగా మేము కల్పిస్తారని మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి దానిని చట్టబద్ధత కల్పించడానికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని బీసీలకు అన్యాయం జరిగినట్టేనా ఏంటి పరిస్థితి? అంతే కదా, మరి కనబడుతూనే ఉంది కదా. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చిత్తశుద్ధి లేదు. ఆనాడు శాసనసభలో చట్టం చేసిండ్రు, కేంద్రాన్ని పంపించిండ్రని చేతులు దులుపుకున్నారు. ఒక్కనాడు కూడా కేంద్రం మీద ఇంతవరకు కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకురాలేదు. బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించడానికి వాళ్ళ యొక్క దీనిని వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. బేసిక్ గా ఇదే ధోరణి కంటిన్యూ అయితే ఏం చెప్తారు మీరు? సవాల్ ఖచ్చితంగా మేము బీసీ ఐక్యవేదిక ద్వారా మేము ఖచ్చితంగా మా బీసీ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఎలక్షన్ ముందు ప్రకటించిందో దానిని అమలయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పోరాటం చేసి సాధిస్తామని ఈ సందర్భంగా. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మా చేతులే లేదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నాయకులు ఏమంటా ఉన్నారంటే ఇది గత సంవత్సరంన్నర పడుతుంది, మళ్ళీ మేము దాన్ని సర్వే చేసి డిక్లరేషన్ చేయడానికి సంవత్సరంన్నర పడుతుంది అంటున్నారు. అవును, ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలతోటి చెలగాటమాడుతా ఉన్నాయి. ఎంతసేపు మసిఊచి మరడి గారు చెప్పడం తప్ప ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా మేము మాట్లాడుతా ఉన్నాం. వాస్తవంగా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు చట్టభద్రత కల్పించి బీసీలకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం వచ్చి కూడా కొత్త ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి బీసీలకు న్యాయం జరగట్లేదా? బీసీలకు ఇంతవరకు ఈ వచ్చిన కొత్త ప్రభుత్వము బీసీలకు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు. కావున ఇప్పుడు మా యొక్క కేటీఆర్ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ కొరకు ఈ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము జవహర్ నగర్ నుంచి
ఒక 200 మందితోటి ఈ యొక్క కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఇచ్చి ఆర్డినెన్స్ పెట్టే చెప్తుంది, కానీ ఈ ఆర్డినెన్స్ అనేది ఎంతవరకు నిజమో మాకు అర్థమవుతలేదు. కాబట్టి చట్టపరంగా మాకు ఈ యొక్క 42% తప్పనిసరి తెచ్చి ఈ యొక్క రిజర్వేషన్ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీలు మళ్ళీ పోతే ఈ యొక్క ముందు స్థానిక ఎలక్షన్లలో తప్పనిసరిగా 42% ఇచ్చి మీ యొక్క సత్తా చాటుకొని మీ యొక్క నిరూపించుకోవాలని మా యొక్క మనవి. కేసీఆర్ కి బీసీలకి సంబంధమే లేదంటూ మాట్లాడుతా ఉన్నాడు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఏం చెప్తారు? మొదటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా బీసీలకే మద్దతు ఇచ్చింది. ఊర్ల పొంటి కూడా ప్రతి ఒక్క విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వము మద్దతు ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చి కూడా మాకు చేసింది ఏం లేదు. ఈ యొక్క ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలకు దగ్గర ఒక 50% కంటే 60% బీసీలు ఉంటారు. ఆ యొక్క బీసీలకు తప్పనిసరిగా న్యాయం చేయాలని మా యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వమును బీఆర్ఎస్ ప్రతిపక్షం తరఫున మేము అందరము పోరాటం చేసి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ వీటిలో బీసీలకు మేము ప్రాధాన్యత ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ అంటా ఉన్నాడు. మీరు ఏం చెప్తారు దీనికి? పొంగులేటి శ్రీనివాసరావు ఏమైనా ఈ యొక్క గ్రామంలో రావాల్సిన ఎలక్షన్ గురించి ముందు వాళ్ళు ఏదో ఒక నాటకం లెక్క దీన్ని తీసుకొని చేస్తున్నారు కాబట్టి మేము దీన్ని నమ్మేటట్లేదు. దీన్ని చట్టపరంగా చట్టంతో తెచ్చి ఇస్తేనే ఒక 40% మేము నమ్ముతాము. కాబట్టి చట్టపరంగా చేయాలి. చట్టపరంగా చేసి దీని ఒక ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టించేటట్టు చేస్తేనే దీన్ని నమ్మేటట్టు ఉంటుంది. ఆర్డినెన్స్ అనేది ప్రస్తుతం ఏదో నమ్మరకంగా చేసి ఏదో పబ్లిక్లో మేము తెచ్చినామని ఈ యొక్క ప్రభుత్వము చెప్పుకోవడానికి తప్ప చేసేదైతే మాకు నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు మేము కేటీఆర్ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్డినెన్స్ పెట్టింది కాదు, చట్టపరంగా మాకు తెస్తేనే మేము నమ్ముతామని. కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి మీరు ఒకవేళ ఇవ్వకపోతే? నెక్స్ట్ కార్యాచరణ చాలా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ ఢిల్లీ కాడ ఢిల్లీ వద్ద మేము అందరం కలిసి పెద్ద కార్యక్రమం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతాం. తప్పనిసరిగా 42% అనేది ఈ మాటలు కాదు, చట్టపరంగా తెస్తేనే మేము నమ్ముతాము. కాబట్టి బీసీలకు న్యాయం చేయాలని అందరం కోరుకుంటాము. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. అందరం కూడా బీఆర్ఎస్ కిందనే మేము దీన్ని సాధించుకుంటామని కోరుకుంటున్నాం.